హాయ్ అండి. ఈరోజు నా స్టైల్‌లో వెరైటీగా, టేస్టీగా, ఈజీగా కాలీఫ్లవర్ ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ఇందులో ముందుగా ఇలా మూకుడు పెట్టుకొని అందులో మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, జీడిపప్పులు, ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలు, కొద్దిగా మసాలా అండి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు ఇలా దోరగా కమ్మగా వేయించుకొని చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకుందాము. కాలీఫ్లవర్‌ను కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని హాఫ్ బాయిల్ చేసుకుందామండి. నేను ఓవెన్‌లో ఉడికించుకున్నాను కాలీఫ్లవర్‌ని, త్వరగా బాయిల్ అయిపోతుందని. ఇలా టమాటా ప్యూర్ కోసమని 3 టమాటాలను తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకొని ఉంచుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా మూకుడు పెట్టుకొని జీలకర్ర, కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత టమాటా ప్యూర్ కూడా వేసుకొని వాటర్ వేయించుకున్న తర్వాత జార కడిగిన వాటర్ కూడా వేసుకొని కలుపుకొని అందులో పసుపు, కారము, రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసి కలుపుకొని మనం హాఫ్ బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ కూడా వేసుకొని కలుపుకొని అందులో వాటర్ అంతా ఆవిరైపోయిన తర్వాత మనము మెత్తగా మిక్సీ పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకొని కలుపుకొని వేయించుకొని ఫైనల్‌గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ నా స్టైల్‌లో కాలీఫ్లవర్ ఫ్రై రెడీ.